సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కి రంగం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. మధ్యాహ్నం 3 గంటలకు ఈసీ ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించిన తర్వాత వాళ్ళ ప్రమాణ స్వీకారం, అదేవిధంగా ఫుల్ కమిషన్ సమావేశం కూడా పూర్తయిపోయింది. మొదట ఈ రోజు 4:30కి ప్రెస్ మీట్ ఉంటుందని భావించారు, కానీ రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈసీ ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. రేపే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు. మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకటేష్, చూస్తున్నాం రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను రేపు విడుదల చేయబోతుంది. ఇందుకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేయబోతోంది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే మీడియాకు అధికారికంగా ఆహ్వానం అందింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. సో ఈ మీడియా సమావేశానికి సంబంధించినటువంటి అధికారిక సమాచారం కొద్దిసేపటి కిందటే అందింది. మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 16వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయబోతోంది. గతంలో 10వ తేదీన విడుదల చేసింది. సో ఒక 6 రోజుల ఆలస్యంగా దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం గతంలో 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించింది. సో అదే తరహాలో ఈసారి కూడా 7 విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సో ఈ ఎన్నికల తేదీలు కూడా బహుశా ఏప్రిల్ 15, 16 తేదీలో మొదటి విడత ఎన్నికలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. సో తొలి విడతలోనే ఆంధ్రప్రదేశ్ లో శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు ఒడిశాలోను, అలాగే అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లో కూడా అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. సో అక్కడ కూడా ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం కనబడుతుంది. సో మొత్తానికి దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఈ ఏర్పాట్లను కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ప్రతి రాష్ట్రాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్లు స్వయంగా పరిశీలించారు. అబ్జర్వర్లతో సమావేశమయ్యారు. సాయుధ బలగాల అప్రమత్తతను పరిశీలించారు. సో అన్నిటినీ చూసిన తర్వాత ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి కంప్లీట్ గా ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన నేపథ్యంలో ఈ ఎన్నికల షెడ్యూల్ సంబంధించినటువంటి ముహూర్తాన్ని ఖరారు చేశారు. సో మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ అధికారికంగా విడుదల కాబోతోంది. వెంకటేష్, ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే కూడా చూసాం, ఇప్పటికే ఆల్మోస్ట్ దేశం అంతా కూడా లోక్సభ ఎన్నికల వేడి, ఆ వాతావరణం కనబడుతోంది మనకి. ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటనలు చూస్తున్నాం. రాష్ట్రాల వ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో అక్కడంతా కూడా ఎలక్షన్ హీట్ కనిపిస్తోంది ఇప్పటికే మనకి. సో లాంఛనం లిటరల్లీ ఎన్నికల షెడ్యూల్ రావడం అనేది, ఏ రోజు ఎన్నిక జరగబోతోంది, అదేవిధంగా కోడ్ కూడా వెంటనే అమల్లో కూడా రాబోతోంది కదా. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంబడే ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతుంది. సో ఆ మేరకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది. ఇప్పటికే సాయుధ బలగాల అప్రమత్తకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి సందర్భం మనం చూసాం. అలాగే కేంద్ర హోంశాఖ కార్యదర్శితో కూడా సమావేశమయ్యారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శితో సమావేశమై దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే పరిశీలించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అలాగే ఈ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా అధికారిక కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గత 10 రోజుల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, అలాగే ఇటు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఈ పర్యటనలన్నీ కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక ప్రకటనలన్నీ కూడా, అధికారిక శంకుస్థాపన కానీ, అలాగే ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిన్ననే పూర్తయ్యాయి. సో ఈ రోజు నుంచి ఎన్నికల షెడ్యూల్ కూడా ఆయన ఖరారైంది. ఎన్నికల ప్రచారం కూడా ఈ రోజు నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఈ సాయంత్రం మల్కాజిగిరిలో ప్రధానమంత్రి రోడ్ షో ద్వారా తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. రేపు ఆయన నాగర్ కర్నూలులో ఒక బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. సో మొత్తానికి ఎన్నికల కోసం ఇప్పటికే ప్రచార రంగంలోకి ప్రధానమంత్రి దిగినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూల్కు సంబంధించినటువంటి ముహూర్తాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లోని ప్లీనరీ హాల్లో కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్, అలాగే నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి జ్ఞానేష్ కుమార్ కానీ, అలాగే సందులతో కలిసి ఆయన ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేయబోతున్నారు. సో మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ అయిన వెంబటే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రాబోతుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టోటల్ అఫీషియల్ ఎంగేజ్మెంట్స్ కానీ మిగిలిన దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఆగిపోతే ప్రభుత్వ మెషినరీ అంతా కూడా ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుంది. సో ఎన్నికలన్నీ కూడా స్వేచ్ఛగా ప్రశాంతంగా పారదర్శకంగా జరిగేందుకు అవసరమైనటువంటి చర్యల కోసం ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా దేశవ్యాప్తంగా పర్యటించింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. చిట్టచివరిగా 2 రోజుల కిందట కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్ విజిట్ చేసినటువంటి పరిస్థితి చూసాం. సో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలతో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కూడా ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఆ దిశగా మొత్తం కసరత్తు పూర్తి చేశారు. గతంలో 2019లో ఎలాగైతే 7 విడతల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించారు, సో అదే తరహాలో ఈసారి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. అదే తరహాలో ఎన్నికలన్నీ కూడా నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేసింది. సో ఈలోగా ఎన్నికలు పోలింగ్ తేదీలు దగ్గర పడేలోగా ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు 10వ తరగతి పరీక్షలు, సో ఈ పండుగలు ఏవి కూడా క్లాష్ కాకుండా ఉండే విధంగా పూర్తిగా వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని పండుగలు పరీక్షలు వాతావరణ పరిస్థితులన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల డేట్స్ను డిసైడ్ చేస్తుంది. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 15, 16 నుంచి పోలింగ్ తేదీ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇక నోటిఫికేషన్కి సంబంధించి కనుక చూస్తే నోటిఫికేషన్ సో పోలింగ్ తేదీకి సరిగ్గా 15 నుంచి 20 రోజుల ముందులా దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం నోటిఫికేషన్ అంటే నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కూడా మరొక 10 రోజుల్లో బిగిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఆ దిశగా నామినేషన్ల ప్రక్రియ కూడా మరొక 10 రోజుల్లో బిగిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి 20-25 రోజుల్లోనే తొలి విడత పోలింగ్ సంబంధించినటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసే విధంగా ఎన్నికల సంఘం షెడ్యూల్ను ఖరారు చేస్తున్నట్టు తెలిసింది. సో మొత్తానికి 7 విడతల్లో దేశవ్యాప్తంగా ఈ 545 లోక్సభ సీట్లు ఏవైతున్నాయో సో ఈ సీట్లకు సంబంధించినటువంటి ఎన్నికల ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో సో మొత్తానికి ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్కి సంబంధించినటువంటి ముహూర్తాన్ని ఖరారు చేసింది. సో ఏ క్షణమైనా దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ కానీ